ఓం శాంతి. బీసీడీ నంబర్ 424, టీపీజీ, ఆంధ్రప్రదేశ్. ओम शांति। ఓం శాంతి. वाणी चल रही थी। వాణి నడిచింది 15 फरवरी 1967 प्रातः क्लास। 15 ఫిబ్రవరి 1967 యొక్క ప్రాతః క్లాస్. पहले पेज के मध्यांत में बात चल रही थी। మొదటి పేజీ యొక్క మధ్యాంతంలోని విషయం నడిచింది. आत्मा में ही खाद पड़ती है। ఆత్మలోనే ఎరువు పడుతుంది. आत्मा में खाद पड़ती है ఆత్మలోనే ఎరువు పడుతుంది. तो सोने जैसी आत्मा नहीं रह पाती। అప్పుడు బంగారంలా ఆత్మ ఉండదు. सोना माना सच्चा। బంగారం అంటే సత్యత. चांदी की खाद पड़ती है। వెండి యొక్క ఎరువు పడుతుంది. द्वापर में कॉपर की खाद पड़ती है। ద్వాపరంలోని రాగి యొక్క ఎరువు పడుతుంది. कलयुग में लोहे की खाद पड़ती है। కలియుగంలో లోహం యొక్క ఎరువు పడుతుంది. तो सच्ची आत्मा एकदम झूठी बन जाती है। అప్పుడు సత్యమైన ఆత్మ పూర్తిగా అసత్యంగా అయిపోతుంది. अब झूठी आत्मा को सच्चा कौन बनावे? ఇప్పుడు అసత్యమైన ఆత్మని సత్యంగా ఎవరు తయారు చేస్తారు? उसको कहा जाता है सदाशिव। అతనిని అంటారు సదాశివుడు. सदाशिव సదాశివుడు मन सदा ही कल्याणकारी। అనగా సదా ఎల్లప్పుడూ కళ్యాణకారి. कभी झूठा नहीं बनता। ఎప్పుడూ అసత్యంగా అవ్వరు. पतित नहीं बनता। పతితంగా అవ్వరు. उसमें खाद नहीं पड़ती। వారిలోని ఎరువు పడదు. वो इस सृष्टि के चक्कर में ही नहीं आता। వారు ఈ సృష్టి యొక్క చక్రంలోనే రారు. सिर्फ కేవలం ड्रामा के बंधन में इसलिए बांधा हुआ है డ్రామా యొక్క బంధనంలో ఎందువలన బంధింపబడి ఉన్నారు అంటే कि सृष्टि रूपी नाटक का जब अंत होता है ఎప్పుడైతే ఈ సృష్టి రూపీ నాటకం యొక్క అంతం అవుతుందో तो पतितों को आकर के पावन बनाता है। అప్పుడు పతితులని వచ్చి పావనంగా తయారు చేస్తారు. उसके लिए योगाग्नि प्रज्वलित कराता है। దానికోసం యోగాగ్నిని ప్రజ్వలితం చేస్తారు. ऐसी अग्नि అటువంటి అగ్ని जिसमें सोना शुद्ध बन जाता है। దేనిలోనైతే బంగారం శుద్ధంగా అయిపోతుందో आत्मा रूपी ఆత్మారూపి सोने में से सारी खाद निकल जाती है। బంగారంలో నుండి మొత్తం ఎరువంతా తొలగిపోతుంది. सच्चा सोना बन जाता है। సత్యమైన బంగారంలా అయిపోతుంది. ये भी तुम बच्चे जानते हो। ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. ये साधु संत आदि तो समझते हैं कि आत्मा निर्लेप है। ఈ సాధు సంతలు అనుకుంటారు ఆత్మ నిర్లేపమని. आत्मा को कोई लेप छेप नहीं लगता। ఆత్మకి ఏమీ లేపక్షేపాలు అంటుకోవు అని.
ये भी कहते हैं कि आत्मा अजर अमर अविनाशी है। ఇది కూడా అంటారు, ఆత్మ అజర్ అమర్ అవినాశి అని కూడా. फिर कहते हैं आत्मा में कोई लेप छेप नहीं लगता। మళ్ళీ అంటారు, ఆత్మలోని ఏమీ లేపక్షేపాలు అంటుకోవు అని. शरीर में लेप छेप लगता है। శరీరానికి లేపక్షేపాలు అంటుకుంటాయి. तो शरीर को गंगा जल से धोने के लिए जाते हैं। అయితే అందువలన శరీరాన్ని కడగడం కోసం గంగా స్నానాలకి వెళ్తారు. लेकिन आत्मा కానీ ఆత్మ चैतन्य है చైతన్యమైనది और शरीर మరియు శరీరం जड़ है। జడమైనది. जड़ शरीर को జడ శరీరాన్ని जड़त्वमयी तत्व జడత్వమై తత్వాలు जल से स्नान कराने से कुछ होने वाला नहीं है। జలం ద్వారా స్నానం చేయించడం ద్వారా ఏమీ అయ్యేది లేదు. वो तो समझते हैं सब आत्माएं परमात्मा का रूप है। వారైతే అనుకుంటారు ఆత్మలన్నీ పరమాత్ముడి యొక్క రూపాలయ్యాయి అని. जैसे परमात्मा में लेप छेप नहीं लगता, ఎలా అయితే పరమాత్ముడికి లేపక్షేపాలు అంటుకోవో आत्माओं में भी लेप छेप नहीं लगता। ఆత్మలోని కూడా లేపక్షేపాలు అంటుకోవు అని. सभी परमात्मा ही परमात्मा है। అందరూ పరమాత్ముడే పరమాత్ముడయ్యారు. तो इसका मतलब అయితే దీని అర్థం परमात्मा में खाद पड़ जाती है। పరమాత్ముల్లోని ఎరువు పడిపోతుంది అని. अब परमात्मा में थोड़ी खाद पड़ती है। ఇప్పుడు పరమాత్ముల్లోని ఎరువు పడుతుందా ఏంటి? आत्माएं नंबरवार होती है। ఆత్మలు నెంబర్ వారుగా ఉంటారు. परमात्मा थोड़ा ही नंबरवार होता है, उसका तो नाम ही है परम। పరమాత్ముడు నెంబర్ వారుగా ఉంటారా ఏంటి? అతని పేరే అయ్యింది పరం. परम शक्ति। పరం శక్తి. तो परमात्मा में खाद नहीं पड़ सकती। అయితే పరమాత్ముల్లోని ఎరువు పడలేదు. बाप कहते हैं తండ్రి అంటారు, क्या मुझ आत्मा में भी खाद पड़ती है? ఆత్మనైన నాలోని కూడా ఎరువు పడుతుందా ఏంటి? मुझे भी संग का रंग लगता है क्या? నాకు కూడా సాంగత్యపు రంగు అంటుకుంటుందా ఏంటి? जो इस सृष्टि रूपी रंगमंच में ఎవరైతే ఈ సృష్టి రూపీ రంగస్థలంలోని चक्कर में आते हैं, చక్రంలోని వస్తారు. सतयुग त्रेता द्वापर कलयुग, సత్యుగం, త్రేత, ద్వాపర, కలియుగం, उनको संग का रंग लगता है। వారికి సాంగత్యపు రంగు అంటుకుంటుంది. मैं तो इस चक्कर में ही नहीं आता हूँ। నేనైతే ఈ చక్రంలోకి రానే రాను. तो मुझे खाद कैसे पड़ेगी? అప్పుడు నాలోని ఎరువు ఎలా పడుతుంది? मैं तो सदैव परम धाम में रहता हूँ। నేనైతే సదైవం పరంధామంలో ఉంటాను. और कलयुग के अंत सतयुग आदि में మరియు కలియుగం అంతం, సత్యుగం ఆదిలోని संगम युग में थोड़े समय के लिए इस सृष्टि पर आता हूँ। సంగమ యుగంలోని కొద్ది సమయం కోసం ఈ సృష్టిపైకి వస్తాను. तो भी बुद्धि योग से परम धाम वासी हूँ। అయినా కూడా బుద్ధి యోగంతోని పరంధామవాసినయ్యాను. साकार तन में आता हूँ।
సాకార శరీరంలోకి వస్తాను. पतित दुनिया में आता हूँ, पतित तन में आता हूँ, పతిత ప్రపంచంలోని వస్తాను, పతిత శరీరంలోకి వస్తాను. तो भी ऊंचे धाम का वासी हूँ. అయినా కూడా ఉన్నత ధామం యొక్క వాసిని. गड्ढे में मेरी बुद्धि जाती ही नहीं. గుంటలోకి నా బుద్ధి వెళ్ళదు. तो संग का रंग कैसे लगेगा? అప్పుడు సాంగత్యపు రంగు ఎలా అంటుకుంటుంది? मुझे तो कहते ही हैं परम पिता परमात्मा. నన్ను అంటారు పరంపిత పరమాత్మ అని. पिताओं में परम, తండ్రుల్లోని పరం. और जिसमें प्रवेश करता हूँ మరియు ఎవరిలోనైతే ప్రవేశిస్తానో वो आत्माओं में परम. వారు ఆత్మల్లోని పరం. जो भी जन्म मरण के चक्र में आने वाली आत्माएं हैं, ఎంతమంది అయితే జనన మరణ చక్రాల్లోకి వచ్చేటటువంటి ఆత్మలు ఉన్నారో उनके बीच में వారి మధ్యలోని परम पाठधारी में मैं प्रवेश करता हूँ. పరం పాఠధారిలోని నేను ప్రవేశిస్తాను. जिस परम पाठधारी में प्रवेश करता हूँ ఏ పరం పాఠధారిలోనైతే నేను ప్రవేశిస్తాను वो जन्म मरण के चक्र में आता है. వారు జనన మరణ చక్రాల్లోకి వస్తారు. सतयुग में సత్యుగంలోని उसकी भी कलाएं कम होती है. అతని యొక్క కళలు కూడా తక్కువవుతాయి. सतयुग में 2 कलाएं कम हो जाएंगी. సత్యుగంలో 2 కళలు తగ్గిపోతాయి. त्रेता में 6 कलाएं कम हो जाएंगी. త్రేతాలోని 6 కళలు తగ్గిపోతాయి. द्वापर में ద్వాపరంలోని उतरते उतरते कलाहीनता की स्टेज आने लगती है. దిగుతూ దిగుతూ కళాహీన స్టేజ్ వస్తుంది. कलयुग अंत में जब पूरा अंधेरा छा जाता है కలియుగం అంతంలోని పూర్తిగా అంధకారం అనేది వ్యాపించిపోతుంది. तब मैं प्रवेश करता हूँ. అప్పుడు నేను ప్రవేశిస్తాను. अंधेरे को आकर के అంధకారాన్ని వచ్చి रोशनी वाला बनाता हूँ. ప్రకాశందిగా చేస్తాను. ये रोशनी ఈ ప్రకాశం धीरे धीरे प्रत्यक्ष होती है. నెమ్మది నెమ్మదిగా ప్రత్యక్షమవుతుంది. जो जितनी पावरफुल आत्माएं हैं ఎవరు ఎంత పవర్ఫుల్ ఆత్మలై ఉంటారో बड़ी आत्मा रूपी बैटरी है. పెద్ద ఆత్మారూపి బ్యాటరీ ఉంటుందో वो पहले पहले मेरे को पहचानती है. వారు మొట్టమొదట నన్ను గుర్తిస్తారు. छोटी छोटी बैटरी है చిన్న చిన్న బ్యాటరీలు ఉన్నట్లయితే तो बाद में मेरे को पहचानती है. అప్పుడు తరువాత నన్ను గుర్తిస్తారు. जितनी जितनी पहचान होती जाती है ఎంతెంత గుర్తింపు అవుతూ ఉంటుందో उतनी उतनी पावर बढ़ती है. అంతంత పవర్ నింపుకుంటారు. तो सब आत्मा रूपी बैटरी जन्म मरण के चक्र में आती हैं. అయితే ఆత్మారూపి బ్యాటరీలన్నీ జనన మరణ చక్రాల్లోకి వస్తాయి.
पुराना चोला छोड़ती जाती हैं, नया चोला धारण करती जाती हैं। పాత శరీరాలని విడిచిపెడుతూ ఉంటారు, కొత్త శరీరాలని ధారణ చేస్తూ ఉంటారు. और आत्मा तामसी बनने के साथ साथ चोले भी तामसी बनते जाते हैं। మరియు ఆత్మ తామసీగా అయినా తోడు తోడులోని శరీరాలు కూడా తామసీగా అవుతూ ఉంటాయి. ये बातें तुम्हारी बुद्धि में हैं। ఈ విషయాలు నీ బుద్ధిలోని ఉన్నాయి. तुम्हारे में से भी कोई का संग जास्ती है మీలోని కూడా కొంతమంది యొక్క సాంగత్యం ఎక్కువగా ఉంది, और कोई का संग कम है। మరియు కొంతమంది యొక్క సాంగత్యం తక్కువగా ఉంది. किसका संग? ఎవరి యొక్క సాంగత్యం? परमात्मा बाप का भी तुम्हारे में कोई ऐसे हैं जिनको जास्ती संग लगता है। పరమాత్ముడు తండ్రిది కూడా మీలోని కూడా కొంతమంది ఉన్నారు, వారికి ఎక్కువ సాంగత్యపు రంగు అంటుకుంటుంది. और कोई कोई को మరియు కొంతమందికి परमात्मा बाप का कम संग పరమాత్ముడు लगता है। తండ్రిది తక్కువ సాంగత్యపు రంగు అంటుకుంటుంది. ये बुद्धियोग के संग की बात है। ఇది బుద్ధి యోగం యొక్క సాంగత్యపు రంగు విషయం అయ్యింది. तुम्हारे में कोई ऐसे भी हैं जिनको दुनियादारी का संग जास्ती लगता है। మీలోని కొంతమంది ఇటువంటి వారు కూడా ఉన్నారు, వారికి ప్రపంచం వారి యొక్క సాంగత్యపు రంగు ఎక్కువగా అంటుకుంటుంది. और कोई कोई को बहुत कम लगता है। మరియు కొంతమందికి చాలా తక్కువగా అంటుకుంటుంది. अभी शूटिंग हो रही है संगम में। ఇప్పుడు సంగమంలో షూటింగ్ అవుతుంది. जिनका 63 जन्मों में ఎవరికైతే 63 జన్మల్లోని कम संग का रंग लगा है, తక్కువ సాంగత్యపు రంగు అంటుకుందో, दुनिया वालों का, ప్రపంచం వారి యొక్క, वो परमात्मा बाप को जल्दी पहचान लेते हैं। వారు పరమాత్ముడు తండ్రిని త్వరగా గుర్తించేస్తారు. यहाँ उनकी प्रैक्टिस बनती है ఇక్కడ వారి యొక్క ప్రాక్టీస్ తయారవుతుంది, साक्षी होने की। సాక్షిగా అయ్యేటటువంటి. कोई तो अच्छी रीति पुरुषार्थ करके योग में रहते हैं, కొంతమంది అయితే మంచి రీతిలోని పురుషార్థం చేసి యోగంలోని ఉంటారు. क्या पुरुषार्थ करते हैं? ఏం పురుషార్థం చేస్తారు? आत्माओं का संग का रंग ఆత్మల యొక్క సాంగత్యపు రంగు नहीं लगने देते, అంటుకోనివ్వరు. और बाप जिसको पहचाना है उसका जास्ती से जास्ती संग के रंग में మరియు తండ్రి ఎవరినైతే గుర్తించారో వారి యొక్క ఎక్కువలో ఎక్కువ आने की कोशिश करते हैं। రంగులోకి వచ్చేటటువంటి ప్రయత్నంని చేస్తారు. जैसे देहधारी मनुष्यों का संग का रंग लगता है, ఎలాగైతే దేహధారి మనుష్యుల యొక్క సాంగత్యపు రంగు అంటుకుంటుందో तो वो याद आता है। అప్పుడది గుర్తుకొస్తుంది. इन आँखों से जो भी चीज देखी जाती है ఈ నేత్రాలతో ఏ వస్తువులనైతే చూస్తారో वो बुद्धि में याद आती है। అవి బుద్ధిలోకి గుర్తొస్తూ ఉంటాయి. और कहीं लगाव पूर्वक देखी जाए మరియు ఎక్కడైనా ప్రేమపూర్వకంగా చూసినట్లయితే तो तीखी याद आती है। అప్పుడు తీక్షణమైన స్మృతి వస్తుంది. ऐसे ही परमात्मा बाप के साथ అలాగే పరమాత్ముడు తండ్రితో పాటు
प्राप्ति को समझ करके ప్రాప్తిని అర్థం చేసుకొని कि क्या प्राप्ति होने वाली है, ఏమనంటే ఏం ప్రాప్తి అవ్వనున్నదో और दुनिया को మరియు ప్రపంచంని उस सुप्रीम सोल बाप से क्या प्राप्ति होती है, ప్రపంచంకి ఆ సుప్రీం సోల్ తండ్రితోని ఏం ప్రాప్తి అవుతుందో जो इतना दुनिया याद करती है। ప్రపంచం ఏదైతే ఎంత స్మృతి చేస్తుందో तो उसे याद करने से అయితే వారిని స్మృతి చేసినట్లయితే पावर जन्म जन्मांतर के लिए भर लेते हैं। పవర్ జన్మ జన్మాంతరాల కోసం నింపేసుకుంటారు क्योंकि दुनिया से उनकी बुद्धि डिटैच होती जाती है। ఎందుకంటే ప్రపంచం వారితోని వారి యొక్క బుద్ధి డిటాచ్ అవుతూ ఉంటుంది दुनियावी देहधारी मनुष्यों को देखते हुए नहीं देखना, ప్రపంచం యొక్క మనుష్య మాత్రులని దేహధారి మనుష్య మాత్రులని చూస్తూ కూడా చూడకుండా ఉండడం उनकी बातें వారి యొక్క విషయాలని सुनते हुए వింటూ కూడా नहीं सुनना। వినకుండా ఉండడం सिर्फ आंख और कान की बात नहीं है, కేవలం కళ్ళు చెవుల యొక్క విషయమే కాదు सभी कर्मेंद्रियों का आचरण ऐसा होने लगता है। అన్ని కర్మేంద్రియాల యొక్క ఆచరణ ఆ విధంగా అవుతూ ఉంటుంది जिनकी बुद्धि में बाप की ఎవరి బుద్ధిలోనైతే తండ్రి యొక్క सही पहचान बैठ जाती है, అసలైన గుర్తింపు అనేది కూర్చుండిపోతుందో तो पावर क्यों नहीं भरेगी। అప్పుడు పావర్ని ఎందుకని నింపుకోరు जितना समय आत्मा बाप का संग करेगी ఎంత సమయం ఆత్మ తండ్రి యొక్క సాంగత్యాన్ని చేస్తుందో उतना ही फायदा होगा। అంతే లాభం అవుతుంది बाप तो अकर्ता है। తండ్రి అయితే అకర్త అయ్యారు कौन सा बाप? ఏ తండ్రి सुप्रीम सोल बाप, సుప్రీం సోల్ తండ్రి शिव बाप, శివుడు తండ్రి जिसे सदा शिव कहते हैं, ఎవరినైతే సదాశివుడు అని అంటారో वो तो अकर्ता है। వారైతే అకర్త అయ్యారు अच्छा बुरा कर्म మంచి చెడు కర్మలని करने वाला नहीं है। చేసేవారు కాదు तो ऐसे को जो याद करेगा అయితే అటువంటి వారిని ఎవరైతే స్మృతి చేస్తారో उसके सारे पाप भस्म हो जाते हैं। వారి యొక్క పాపాలన్నీ భస్మమైపోతాయి इसका मतलब ये नहीं है దీని అర్థం ఇది కాదు कि बिंदु रूप में याद करना है, బిందు రూపంలోని స్మృతి చెయ్యాలి అని नहीं। కాదు वो सदाशिव ఆ సదాశివుడు बिंदु रूप वाला तो है, బిందు రూపం వారైతే అయ్యారు लेकिन साकार में प्रवेश करके कर्म करता है। కానీ సాకారంలోని ప్రవేశించి కర్మలని చేస్తారు और ऐसे कर्म करता है మరియు ఎటువంటి కర్మలని చేస్తారు అంటే जिन कर्मों का कोई लेप छेप नहीं लगता। ఆ కర్మల యొక్క లేపక్షేపాలు ఏమీ అంటుకోవు ऐसे नहीं कर्मेंद्रियों से कर्म नहीं करता है, అలా ఏమీ కాదు కర్మేంద్రియాలతోని కర్మలని చెయ్యరు అని साकार में प्रवेश करता है, సాకారంలోని ప్రవేశితం చేస్తారు साधारण तन में प्रवेश करता है, సాధారణమైన శరీరంలోని ప్రవేశితం చేస్తారు पतित तन में प्रवेश करता है। పతిత శరీరంలో ప్రవేశితం చేస్తారు तो कर्म तो साधारण ही करेगा ना। అప్పుడు కర్మలనైతే సాధారణమైనవే చేస్తారు కదా
लेकिन उन साधारण कर्मों का కానీ ఆ సాధారణ కర్మల యొక్క बुद्धि योग की एकाग्रता के कारण బుద్ధి యోగం యొక్క ఏకాగ్రత కారణంగా प्रभाव विलक्षण होता है। ప్రభావం విలక్షణంగా ఉంటుంది। ऐसी प्रैक्टिस कराता है। అటువంటి ప్రాక్టీస్ ని చేయిస్తారు। उस प्रैक्टिस का नाम है सहज राजयोग। ఆ ప్రాక్టీస్ యొక్క పేరయ్యింది సహజ రాజయోగం। सहज उनके लिए है సహజం ఎవరి కోసం అంటే जो बाप की बताई हुई बातों को मानते हैं। ఎవరైతే తండ్రి చెప్పిన విషయాలని ఒప్పుకుంటారో, काटते नहीं हैं। కట్ చెయ్యరు। चाहे वो माँ के रूप में आकर के बात बताता है, అది అమ్మ రూపంలో వచ్చి విషయాలని చెబుతారో, ज्ञान सुनाता है, జ్ఞానంని వినిపిస్తారో, चाहे वो टीचर के रूप में आकर के ज्ञान सुनाता है, అది టీచర్ రూపంలో వచ్చి జ్ఞానం వినిపిస్తారో, और चाहे वो सदगुरु के रूप में आकर के सदगति करता है। అది సద్గురు రూపంలో వచ్చి సద్గతిని చేస్తారు। बुद्धि को पावन बनाता है। బుద్ధిని పావనంగా తయారు చేస్తారు। कोई अच्छी रीति पुरुषार्थ करे కొందరు మంచి రీతిలో పురుషార్థాన్ని చేసినట్లయితే तो बहुत आगे जा सकता है। అప్పుడు చాలా ముందుకు వెళ్ళగలుగుతారు। मैं भी ड्रामा के बंधन में बांधा हुआ हूँ। నేను కూడా డ్రామా యొక్క బంధనంలోని బంధింపబడి ఉన్నాను। जो मुझे इस दुनिया में आकर के पति शरीर का आधार लेना पड़ता है, నాకు ఈ ప్రపంచంలోకి వచ్చి పతిత శరీరం యొక్క ఆధారాన్ని తీసుకోవలసి ఉంటుంది। अगर आधार ही न लूं ఒకవేళ ఆధారాన్ని తీసుకోకపోయినట్లయితే तो बोलूंगा कैसे? అప్పుడు ఎలా మాట్లాడతాను? मुसलमान लोग तो कह देते हैं अल्लाह मियाँ ने ये फरमाया, ముస్లిమ్స్ అంటారు అల్లా మియా ఇలా చెప్పారు, वो फरमाया। అలా చెప్పారు। अब अल्लाह मियाँ को निराकार कहते हैं। ఇప్పుడు అల్లా మియానైతే నిరాకారుడు అని అంటారు। तो कैसे फरमावेगा? మరి అప్పుడు ఎలా చెబుతారు? जरूर कोई तन में प्रवेश करके मुख से बोलेगा ना। తప్పకుండా ఏదో శరీరంలో ప్రవేశించి నోటితోని చెబుతారు కదా। अभी तुम बच्चों का ఇప్పుడు పిల్లలైన మీ యొక్క प्रैक्टिकल में संग है। ప్రాక్టికల్లో సాంగత్యం ఉంది। प्रैक्टिकल माना शरीर के साथ। ప్రాక్టికల్ అంటే శరీరంతో పాటు। तुम बच्चे भी शरीर में हो, పిల్లలైన మీరు కూడా శరీరంలోని ఉన్నారు। और तुम आत्माओं का बाप भी शरीर में है। మరియు ఆత్మలైన మీ యొక్క తండ్రి కూడా శరీరంలోని ఉన్నారు। और शरीर में होने के साथ साथ మరియు శరీరంలో ఉన్న తోడులోని प्रैक्टिकल में तुम संबंध जोड़ते हो। ప్రాక్టికల్లోని మీరు సంబంధాన్ని జోడిస్తారు। संबंध माना समान बंधन, సంబంధం అంటే సమానమైన బంధం, संपूर्ण बंधन। సంపూర్ణమైన బంధనం। इंद्रियों के द्वारा ही बंधन जोड़े जाते हैं। ఇంద్రియాల ద్వారానే బంధనం జోడించబడుతుంది। इंद्रियों के द्वारा ही स्नेह होता है। ఇంద్రియాల ద్వారానే స్నేహం అవుతుంది। बिना शरीर के శరీరం లేకుండా स्नेह नहीं हो सकता। స్నేహం అవ్వదు।
और दुश्मनी भी नहीं हो सकती। మరియు శత్రుత్వం కూడా అవ్వదు. ईर्ष्या देश ఈర్ష్య ద్వేషం शरीर के साथ होता है। శరీరంతో పాటు ఉంటుంది. कोई कहे ఎవరైనా అనినట్లయితే हम तो बिंदी को प्यार करता हूँ, మేము బిందువుని ప్రేమిస్తాము, बिंदी सुप्रीम सोल से मेरी दुश्मनी है, బిందువు సుప్రీం సోల్తో నా శత్రుత్వం ఉంది. ये बात लागू नहीं हो सकती। ఈ విషయం వర్తించదు. इसलिए कहते हैं అందువలనే అంటారు आत्मा का पार्ट वंडरफुल है ఆత్మ యొక్క పార్ట్ వండర్ఫుల్ అని. और परमात्मा बाप भी वंडरफुल है। మరియు పరమాత్ముడు తండ్రి కూడా వండర్ఫుల్ అయ్యారు. एक भी ये नहीं जानते कि कैसे इतनी छोटी सी बिंदी ఒక్కరికి కూడా తెలీదు ఎలా ఇంత చిన్న బిందువు अविनाशी पाठधारी है। అవినాశి పాటధారి అయ్యిందో. ये तुम बच्चे अभी समझते हो। పిల్లలైన మీరు ఇప్పుడు ఇది అర్థం చేసుకుంటారు. कि आत्मा कितनी वंडरफुल पाठधारी है। ఏమనంటే ఆత్మ ఎంత వండర్ఫుల్ పాటధారినో. और ये सारी दुनिया कैसे चक्कर लगाती है। మరియు ఈ ప్రపంచం అంతా ఎలా చక్రంలో తిరుగుతుందో. चक्कर लगाती है చక్రంలో తిరుగుతుంది. और जो आत्मा जहाँ से आती है మరియు ఏ ఆత్మ ఎక్కడి నుండి అయితే వస్తుందో 5000 वर्ष का चक्कर पूरा करके वहीं पहुंच जाती है। 5000 సంవత్సరాల యొక్క చక్రాన్ని పూర్తిగా చేసుకొని అక్కడికే చేరుకుంటుంది. आत्मा ही नहीं, ఆత్మే కాదు 5 तत्वों का अणु अणु పంచతత్వాల యొక్క అణువు जहाँ से चक्कर ఎక్కడి నుండి అయితే ప్రారంభం తిరగడం लगाना शुरू करता है वहीं वापस जाना है। మొదలవుతుందో అక్కడికి తిరిగి వెళ్ళాలి. जैसे यहाँ इस सभा में जो जहाँ से आया है ఎలాగైతే ఈ సభలోని ఎవరు ఎక్కడి నుండి అయితే వచ్చారో वहीं वापस जाएगा। అక్కడికి తిరిగి వెళ్తారు. तो ये सृष्टि रूपी ड्रामा में అయితే ఈ సృష్టి రూపీ డ్రామాలోని जड़ और चैतन्य జడం మరియు చైతన్యం दोनों का चक्कर लुधा हुआ है। రెండింటి యొక్క చక్రం ఇమిడి ఉంది. बिंदी आत्मा में 84 जन्मों का पार्ट भरा हुआ है। బిందువు ఆత్మలోని 84 జన్మల యొక్క పాటు ఇమిడి ఉంది, నిండి ఉంది. कितना आत्मा पार्ट बजाती है। ఎంత ఆత్మ పాటను అభిహనిస్తుంది. अब देखो ఇప్పుడు చూడండి कहाँ सतयुगी आत्माएं సత్యుగం యొక్క ఎక్కడి ఆత్మలు जो सतयुग में सृष्टि रूपी रंगमंच पर उतरती हैं, ఎవరైతే సత్యుగంలో ఈ సృష్టి రూపీ రంగస్థలం పైకి దిగుతారో वो पार्टधारी। ఆ పాటధారీలు. और कहाँ कलयुगी आत्माएं మరియు ఎక్కడ కలియుగి ఆత్మలయ్యారు जो कलयुग अंत में सृष्टि रूपी रंगमंच पर उतरती हैं, ఎవరైతే కలియుగం అంతంలో ఈ సృష్టి రూపీ రంగస్థలం పైకి దిగుతారో वो पार्टधारी आत्माएं। ఆ పాత్రధారి ఆత్మలు. उनके पार्ट में अंतर तो होगा ना। వారి యొక్క పాత్రల్లోని తేడా అయితే ఉంటుంది కదా.
सतो प्रधान समय में उतरती है సతో ప్రధానంలో దిగినట్లయితే तो सात्विक आत्माएं कही जाएंगी। అప్పుడు సాత్వికమైన ఆత్మలుగా అనబడతారు. तमो प्रधान समय में उतरती है తమో ప్రధానమైన సమయంలో దిగినట్లయితే तो तामसी आत्माएं कही जाएंगी। అప్పుడు తామసీ ఆత్మలుగా అనబడతారు. उनको कहेंगे लोहे जैसी आत्माएं। వారిని అంటారు లోహం లాంటి ఆత్మలు అని. किनको? ఎవరిని? जो कली की दुनिया में उतरती हैं ఎవరైతే కలియుగి ప్రపంచంలోని దిగుతారో और ढेर की ढेर उतरती हैं। మరియు అనేకం దిగుతారు. उनके संग के रंग से వారి యొక్క సాంగత్యపు రంగు ద్వారా जो सतयुगी मुट्ठी भर आत्माएं हैं ఎవరైతే సత్యుగంలో ఉండేటటువంటి పిడికిడి మంది ఆత్మలు ఉంటారో वो भी काले लोहे की तरह వారు కూడా నల్లగా లోహం వలె तामसी बनने लग पड़ती है। తామసీగా అవ్వటం మొదలు పెడతారు. क्योंकि आत्माओं को संग का रंग लगता है। ఎందుకంటే ఆత్మలకి సాంగత్యపు రంగు అంటుకుంటుంది. एक परमात्मा बाप सुप्रीम सोल है ఒక్క పరమాత్ముడు తండ్రి సుప్రీం సోల్ ఉన్నారు. जिसको संग का रंग नहीं लगता। వారికి సాంగత్యపు రంగు అంటుకోదు. वो सुप्रीम सोल आकर ఆ సుప్రీం సోల్ వచ్చి नंबरवार आत्माओं को ऐसी पढ़ाई पढ़ाता है నెంబర్ వారుగా ఆత్మలకి అటువంటి చదువుని చదివిస్తారు. बताता है कि तुम बच्चे చెబుతారు పిల్లలైన మీరు बाप समान स्टेज को धारण कर सकते हो। తండ్రి సమానమైన స్టేజ్ని ధారణ చెయ్యొచ్చు. लेकिन सदा काल के लिए नहीं। కానీ సదాకాలికం కోసం కాదు. संगम युग की बात है సంగమ యుగం యొక్క విషయం అయ్యింది. तो संगम युग में राजयोग बल के आधार पर అయితే సంగమ యుగంలోని రాజయోగం బలం యొక్క ఆధారంగా आत्मा जितना चाहे उतनी चढ़ती कला में जा सकती है। ఆత్మ ఎంత కావాలి అంటే అంత ఎక్కే కళ్ళల్లోకి వెళ్ళగలుగుతుంది. चाहे तो यहाँ एक ही जन्म में सारे विश्व का बादशाह बन सकती है। కావాలనుకుంటే ఇక్కడ ఒక్క జన్మలోనే మొత్తం విశ్వం అంతటికి చక్రవర్తిగా అవ్వచ్చు. जो हिस्ट्री में मनुष्यों ने ఏదైతే హిస్టరీలోని మనుష్యులు कभी भी वो आकांक्षा की पूर्ति नहीं कर पाई। ఎప్పుడూ కూడా ఆ ఆకాంక్ష యొక్క పూర్తిని చేసుకోలేకపోయారో. बड़े से बड़े बादशाह हुए हों, అతిపెద్ద బాద్షాహులు ఉన్నా కూడా, हिटलर हुए हों, नेपोलियन हुए हों, హిట్లర్ ఉన్నా కూడా, నెపోలియన్ ఉన్నా కూడా, कोई भी सारे विश्व के ऊपर कंट्रोल नहीं कर सके। ఎవ్వరూ కూడా మొత్తం విశ్వం పైన కంట్రోల్ని చెయ్యలేకపోయారు. ये एक राजयोग बल का गायन है। ఇది ఒక్క రాజయోగ బలం యొక్క గాయనం ఉంది. कि आत्मा ఏంటంటే ఆత్మ उस बाप को पहचान करके ఆ తండ్రిని గుర్తించి उसका प्रैक्टिकल में संग का रंग लेकर के అతని యొక్క ప్రాక్టికల్లోని సాంగత్యపు రంగుని తీసుకొని इतनी पावरफुल बन सकती है। ఇంత పవర్ఫుల్ గా అవ్వగలుగుతుంది. तो देखो అయితే చూడండి
तुम आत्माओं को कितना वंडर है। ఆత్మలైన మీకు ఎంత వండర్గా అనిపిస్తుంది. तुम्हारी आत्मा మీ యొక్క ఆత్మ सबसे जास्ती ऑलराउंड पार्ट बजाने वाली। అన్నింటికంటే అందరికంటే ఎక్కువ ఆల్రౌండర్ పార్ట్ని అభినయించేటటువంటిది అయ్యింది. तुम्हारी माने किसकी? నీ యొక్క అంటే ఎవరిది? तुम्हारी उनको कहा जाता है। నీది అని ఎవరిని అంటారంటే जिनके सन्मुख बाप बैठ करके समझाते हैं। ఎవరి సన్ముఖంగా అయితే తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ऑलराउंड पार्टधारी तुम्हारी आत्मा है। ఆల్ రౌండ్ పాటుదారి నీ యొక్క ఆత్మ అయ్యింది. माना पूरे 84 जन्मों का चक्कर लगाने वाली అనగా పూర్తిగా 84 జన్మల యొక్క చక్రంని తిరిగేటటువంటిది तुम्हारी आत्मा है। నీ యొక్క ఆత్మ అయ్యింది. तुम हो 9 लाख सितारे। మీరయ్యారు 9 లక్షల సితారలు. 16 कला संपूर्ण सर्वगुण संपन्न 16 కళల సంపూర్ణులు, సర్వగుణ సంపన్నులు, संपूर्ण अहिंसक, సంపూర్ణ అహింసకులు, मर्यादा पुरुषोत्तम। మర్యాద పురుషోత్తములు. ये देवताओं का संपन्न टाइटल तुम्हारा बनता है। ఈ దేవతల యొక్క సంపన్న టైటిల్ అనేది మీది తయారవుతుంది. जिनका एक जन्म कम हो जाएगा ఎవరికైతే ఒక్క జన్మ అనేది తక్కువైపోతుందో उनके ये टाइटल भी వారికి ఈ టైటిల్ కూడా परसेंटेज में कम हो जाएंगे। పర్సంటేజ్లోనే తగ్గిపోతుంది. और वो कमजोरी, మరియు ఆ బలహీనత, वो कच्चापन ఆ పచ్చిదనం उन देवात्माओं को द्वापर युग से कन्वर्शन में ले जाएगा। ఆ దేవాత్మల్ని ద్వాపర యుగం నుండి కన్వర్షన్లోకి తీసుకొని వెళ్ళిపోతుంది. दूसरे धर्मों में कन्वर्ट हो जाएंगी। వేరే ధర్మాల్లోకి కన్వర్ట్ అయిపోతారు. ये कन्वर्शन का फाउंडेशन भी यहाँ पड़ता है। ఈ కన్వర్షన్ యొక్క ఫౌండేషన్ కూడా ఇక్కడ పడుతుంది. कोई बच्चे हैं కొంతమంది పిల్లలు ఉన్నారు जो नॉलेज की शक्ति से एक बार बाप को पहचान लेते हैं, వారు నాలెడ్జ్ యొక్క శక్తితోని ఒక్కసారి తండ్రిని గుర్తించేస్తారు. तो आज से लेकर के अंत तक पुरुषार्थी जीवन में कभी అప్పుడు ఆది నుండి తీసుకొని అంతం వరకు పురుషార్థి జీవితంలోని ఎప్పుడూ కూడా भूलते नहीं। మరిచిపోరు. कभी किसी दूसरे के प्रभाव में आकर के ఎప్పుడూ కూడా ఎవ్వరి ప్రభావంలోకి వచ్చి उसकी प्रजा नहीं बनते। వారి యొక్క ప్రజలుగా అవ్వరు. माने उसको अपना बाप नहीं बनाते। అనగా వారిని తమ తండ్రిగా ఎప్పుడూ చేసుకోరు. दोगले नहीं बनते। దోగలే రెండు కంటాలు ఉన్నవారిగా ఎప్పుడూ అవ్వరు. एक बाप के बच्चे बनकर रहते हैं। ఒక్క తండ్రికి పిల్లలుగా అయి ఉంటారు. ऐसे बच्चे అటువంటి పిల్లలయ్యారు अव्यभिचारी ज्ञान को उठाने वाले होते हैं। అవ్యభిచారి జ్ఞానాన్ని తీసుకునేవారై ఉంటారు. जैसे बोला है, ఎలాగైతే అన్నారో अनेकों से ज्ञान सुना అనేకుల ద్వారా జ్ఞానం విన్నట్లయితే तो व्यभिचारी ज्ञान हो जाएगा। అప్పుడు వ్యభిచారి జ్ఞానంగా అయిపోతుంది. जिनका ज्ञान ही व्यभिचारी हो जाएगा ఎవరి జ్ఞానమే అయితే వ్యభిచారిగా అయిపోతుందో
वो आत्माएं ఆ ఆత్మలు 63 जन्मों में विभिचारी धर्मों में कन्वर्ट होती रहेंगी। 63 జన్మల్లోని వ్యభిచారి ధర్మాల్లోకి కన్వర్ట్ అవుతూ ఉంటారు. बाप तो कहते हैं తండ్రి అయితే అంటారు, अपने धर्म में मर जाना ठीक, తమ ధర్మంలోని మరణించటమే మంచిది. लेकिन पराये धर्म में जाना ठीक नहीं। కానీ పరాయి ధర్మంలోకి వెళ్ళటం మంచిది కాదు. तुम्हारा धर्म మీ యొక్క ధర్మం ऊंच ते ऊंच अल्लाह स्थापन करता है। ఉన్నతమైన అల్లాహ్ స్థాపన చేస్తారు. कथाएं बना दी है अल्लाह अव्वल दीन, కథలని తయారు చేసేశారు. అల్లాహ్ అవ్వల్ దీన్. अल्लाह माने ऊंचा, అల్లాహ్ అంటే ఉన్నతమైన వారు. अव्वल माना पहला, दीन माना धर्म। అవ్వల్ అంటే మొదట, దీన్ అంటే ధర్మం. ऊंचे ते ऊंचा बाप आकर के ऊंचे ते ऊंचा धर्म स्थापन करते हैं। ఉన్నతమైన తండ్రి వచ్చి ఉన్నతమైన ధర్మముని స్థాపన చేస్తారు. जो उस ऊंचे ते ऊंचे बाप को पहचान करके ఎవరైతే ఆ ఉన్నతమైన తండ్రిని గుర్తించి फिर पुरुषार्थी जीवन में कभी भूलते नहीं, మళ్ళీ పురుషార్థి జీవితంలో ఎప్పుడూ మరిచిపోరు. अपने पुरुषार्थी जीवन में किसी और को बाप नहीं बनाते। తమ పురుషార్థి జీవితంలో వేరే ఎవ్వరిని తమ తండ్రిగా చేసుకోరు. बाप को कभी धोखा नहीं देते। తండ్రిని ఎప్పుడూ మోసం చెయ్యరు. वो बच्चे ఆ పిల్లలు द्वापर युग से ద్వాపర యుగం నుండి जीते जी शरीर भले छोड़ते रहे, జీవిస్తూ భలే శరీరాలని విడిచిపెడుతూ ఉన్నా కూడా, लेकिन दूसरे धर्म में कन्वर्ट होने वाले కానీ వేరే ధర్మాల్లోకి కన్వర్ట్ అయ్యేటటువంటి వారు नहीं बनेंगे। గా అవ్వరు. जो बाप को धोखा नहीं देंगे ఎవరైతే తండ్రిని మోసగించరో वो दुनिया में किसी को भी धोखा नहीं देंगे। వారు ప్రపంచంలో ఎవ్వరిని కూడా మోసగించరు. उनके अंदर धोखेबाजी का संस्कार ही नहीं होता। వారిలోని మోసం చేసేటటువంటి సంస్కారాలు ఉండనే ఉండవు. और जो यहाँ संगम युग में बाप को धोखा दे देते हैं, మరియు ఎవరైతే ఇక్కడ సంగం యుగంలో తండ్రిని మోసం చేస్తారో और धर्म पिताओं के या उनके फॉलोअर्स के प्रभाव में आ जाते हैं, వేరే వేరే ధర్మపితలు మరియు వారి యొక్క ఫాలోవర్స్ యొక్క ప్రభావంలోకి వచ్చేస్తారు. वो यहाँ सुप्रीम सोल बाप को ही धोखा देते हैं। వారు ఇక్కడ సుప్రీం సోల్ తండ్రిని కూడా మోసం చేస్తారు. ऐसे नहीं, అలా ఏమీ కాదు, अपने संगी साथियों को भी धोखा देते हैं। తమ తోడులో ఉండేటటువంటి స్నేహితుల్ని కూడా మోసం చేస్తారు. खुद भी नीचे गिरते స్వయం కూడా కింద పడతారు. और संगी साथियों को भी नीचे गिराते हैं। మరియు తోడులో ఉండేటటువంటి స్నేహితుల్ని కూడా కింద పడివేస్తారు. जैसी संगम युग में शूटिंग होती है, ఎలాగైతే సంగం యుగంలో షూటింగ్ అవుతుందో वैसा ही ड्रामा बन जाता है। అలాగే డ్రామా తయారైపోతుంది. और एक जन्म का ड्रामा नहीं बनता, మరియు ఒక్క జన్మ యొక్క డ్రామా తయారవ్వదు.
जन्म जन्मांतर का ऐसा धोखेबाजी का उनका ड्रामा बनता रहता है। జన్మ జన్మాంతరాలు అటువంటి మోసం చేసేటటువంటి డ్రామా వారిది తయారవుతూ ఉంటుంది. तो बाप कहते हैं అయితే తండ్రి అంటారు, तुम अपने 84 जन्मों को अब जान चुके हो। మీరు ఇప్పుడు మీ 84 జన్మల్ని తెలిసేసుకున్నారు. तुम 9 लाख सितारे हो। మీరు 9 లక్షల సితారలయ్యారు. जिनमें से 4.5 लाख ऐसे हैं వారిలోని 4.5 లక్షలు ఎటువంటి వారు అంటే जो बाप के मातृ रूप को पहचानते हैं। వారు తండ్రి యొక్క మాతృ రూపాన్ని గుర్తిస్తారు. ब्रह्मा के तन में जब बाप आया బ్రహ్మ శరీరంలోకి ఎప్పుడైతే తండ్రి వచ్చారో ब्रह्मा के रूप में पार्ट बजाया, బ్రహ్మ రూపంలో ఎప్పుడైతే పాత్రని అభయనించారో उस स्वरूप को पूरा पूरा पहचाना, ఆ స్వరూపాన్ని పూర్తిగా గుర్తించారు. लेकिन बाप को नहीं पहचाना। కానీ తండ్రిని గుర్తించలేదు. ब्रह्माचारी बन करके रहे। బ్రహ్మచారిగా అయి ఉన్నారు. जो ब्रह्मा ने आचरण किया బ్రహ్మ ఏదైతే ఆచరణని చేశారో वो ही आचरण किया। అదే ఆచరణని చేశారు. ऐसी आत्माएं అటువంటి ఆత్మలు इसी जन्म में ఇదే జన్మలోని ब्रह्मा सो विष्णु जैसी बन जाती हैं। బ్రహ్మాసో విష్ణువు వలె అయిపోతారు. जैसे विष्णु देवता है ఎలాగైతే విష్ణు దేవత ఉంటారో ऐसे वो ब्रह्मा के बच्चे ब्राह्मण देवता అలాగే ఆ బ్రహ్మ యొక్క పిల్లలు బ్రాహ్మణ దేవత संपूर्ण देवता इसी जन्म में बनते हैं। సంపూర్ణ దేవతలుగా ఇదే జన్మలోని అవుతారు. विजयमाला से कन्वर्ट होकर के విజయమాలలోని కన్వర్ట్ అయ్యి सूर्यवंशियों की माला रुद्रमाला में आ जाते हैं। సూర్యవంశీ మాల రుద్రమాలలోకి వచ్చేస్తారు. एक ही जन्म में। ఒకే జన్మలోని और 4.5 लाख ऐसे हैं మరియు 4.5 లక్షలు ఎటువంటి వారయ్యారంటే जो माता से उतनी पालना नहीं ले पाते। వారు మాతతోని అంత పాలన తీసుకోలేకపోతారు. लेकिन बाप से प्रैक्टिकल में रूप में पालना लेते हैं। కానీ తండ్రితోని ప్రాక్టికల్ రూపంలో పాలనని తీసుకుంటారు. ब्रह्मा माता బ్రహ్మ మాత उस बाप में ఆ తండ్రిలోని प्रवेश करके पार्ट बजाती है। ప్రవేశితం చేసి పాత్రని అభ్యనిస్తుంది. तो माता पिता అప్పుడు మాతాపిత दोनों की पालना लेने वाले बन जाते हैं। ఇద్దరి యొక్క పాలనని తీసుకునే వారిగా అయిపోతారు. इसको भारतीय परंपरा में चित्रण दिया है। దీనిని భారతీయ సంప్రదాయంలోని చిత్రాన్నిచ్చారు. अर्धनारीश्वर का रूप। అర్ధనారీశ్వరుల యొక్క రూపం. चोला एक ही है శరీరం ఒకటే అయ్యింది, परंतु डबल पार्टधारी है। కానీ డబల్ పాత్రధారి అయ్యారు. पिता का भी प्यार देता है తండ్రి యొక్క ప్రేమని కూడా ఇస్తారు और माता का भी प्यार देता है। మరియు మాత యొక్క ప్రేమని కూడా ఇస్తారు. एक चोले में ఒక్క శరీరంలో लाफुल और लफुल दोनों आत्माएं काम करती हैं। లవ్ఫుల్ మరియు లాఫుల్ ఇద్దరు ఆత్మలు పనిచేస్తారు.
लेकिन एक ही टाइम पर नहीं, కానీ ఒకే టైంలోని కాదు. क्योंकि अलग अलग आत्माएं। ఎందుకంటే వేరు వేరు ఆత్మలయ్యారు. जब दोनों की संपन्न स्टेज बनती है ఎప్పుడైతే ఇద్దరి యొక్క సంపన్న స్టేజ్ తయారవుతుందో तो उनको कहा जाता है ब्रह्मासो అప్పుడు వారిని అంటారు బ్రహ్మాసో विष्णु। విష్ణు. संपन्न विष्णु रूप बनता है సంపన్న విష్ణు రూపం తయారవుతుంది. तो 9,16,108 की गिनती पूरी हो जाती है। అప్పుడు 9,16,108 యొక్క లెక్క పూర్తిగా అయిపోతుంది. उसके बाद तो फिर कलाएं कम होना शुरू हो जाती हैं। దాని తరువాత అయితే కళలు తగ్గిపోవటం ప్రారంభమైపోతాయి. चढ़ती कला की ఎక్కే కళల యొక్క ऊंची स्टेज तक पहुंचने के बाद ఉన్నతమైన స్టేజ్ వరకు చేరుకున్న తరువాత आत्माएं नीचे उतरना शुरू करती है। ఆత్మలు కిందకు దిగడం మొదలు పెట్టేస్తాయి. नीचे क्यों उतरती है? కిందకి ఎందుకు దిగుతాయి? क्योंकि ज्यादा तादाद वाली 15.16 कला संपूर्ण आत्माएं ऊपर से नीचे उतरती हैं। ఎందుకంటే ఎక్కువ సంఖ్యలోని పావు తక్కువ 16 కళల సంపూర్ణ ఆత్మలు కిందకు దిగటం మొదలు పెట్టేస్తాయి. और उनके संग का रंग लगता है। మరియు వారి యొక్క సాంగత్యపు రంగు हर అంటుకుంటుంది. जन्म में आत्माएं नीचे गिरती जाती हैं। ప్రతి జన్మలో ఆత్మలు కిందకి దిగిపోతూ ఉంటాయి. क्योंकि ऊपर से कमजोर आत्माएं उतरती रहती हैं। ఎందుకంటే పైనుండి బలహీనమైన ఆత్మలు దిగటం మొదలు పెట్టేస్తాయి. और 84 जन्म लेने वाले देवताओं को మరియు 84 జన్మలు తీసుకున్న దేవతలని संग के रंग से कमजोर करती रहती है। సాంగత్యపు రంగు ద్వారా బలహీనంగా చేస్తూ ఉంటాయి. ये ड्रामा बना हुआ है। ఇది డ్రామా తయారు చేయబడి ఉంది. ड्रामा को पलटा नहीं जा सकता। డ్రామాని పరివర్తన చెయ్యలేము. नीचे तो उतरना ही है, కిందకైతే దిగాల్సిందే. सुख भोगना ही है। సుఖాన్ని భోగించాల్సిందే. सुख भोगने से आत्मा की शक्ति क्षीण होती है। సుఖం భోగించడం ద్వారా ఆత్మ యొక్క శక్తి క్షీణిస్తుంది. अगर एक्यूरेट परमात्मा के स्वरूप की प्रैक्टिकल में याद नहीं है तो ఒకవేళ అక్యురేట్ పరమాత్మ తండ్రి యొక్క స్మృతి లేకపోయినట్లయితే అప్పుడు तो 4 युगों में तो परमात्मा का स्वरूप याद ही नहीं रहता। 4 యుగాల్లోనైతే పరమాత్మ తండ్రి యొక్క స్వరూపం గుర్తే ఉండదు. ये संगम युग ही है, पुरुषोत्तम संगम युग। ఇది సంగమ యుగమే అయ్యింది, పురుషోత్తమ సంగమ యుగం, आस्पीशियस युग, ఆస్పీసియస్ యుగం. जिसमें हर आत्मा को దీనిలోని ప్రతి ఆత్మకి चाहे तो కావాలనుకుంటే ये छूट मिली हुई है ఇది విముక్తి లభించి ఉంది. कि परमात्मा बाप को अच्छी रीति पहचान करके పరమాత్మ తండ్రిని మంచి రీతిలోని గుర్తించి उसके संग के रंग में आकर के అతని యొక్క సాంగత్యపు రంగులోకి వచ్చి पूरी पावर भरे। పూర్తిగా పవర్ని నింపుకోవచ్చు. बाकी और कोई जन्म नहीं है ఇంకా వేరే జన్మ ఏమీ లేదు जिसमें आत्मा पावरफुल बने। దానిలో ఆత్మ పవర్ఫుల్ గా అవ్వడం కోసం, ऊंची उठे, ఉన్నతంగా లేవడం కోసం. अभी बाप कहते हैं ఇప్పుడు తండ్రి అంటారు, तुम बच्चों की आत्मा పిల్లలైన మీ యొక్క ఆత్మ श्रेष्ठ पार्टधारी है। శ్రేష్ఠ పాఠధారి అయ్యారు. जब दुनिया में ఎప్పుడైతే ప్రపంచంలోని विनाश बरपा होगा, चारों तरफ हाहाकार होगा, వినాశనం చెలరేగుతుందో, నలువైపులా అహాకారాలు అవుతాయో, उस समय तुम ఆ సమయంలో మీరు 9 लाख सितारे 9 లక్షల సితారలు
सारे संसार में रोशनी फैलावेंगे। మొత్తం ప్రపంచంలో ప్రకాశాన్ని వ్యాపిస్తారు. तुमको कोई तकलीफ नहीं महसूस होगी। మీకేమీ కష్టం అనుభూతి అవ్వదు. मुसलमान लोग भी गायन करेंगे, ये हैं खुदा के बंदे। ముస్లిమ్స్ కూడా గాయనం చేస్తారు, వీరు భగవంతుని యొక్క పిల్లలు అని. उनके शास्त्रों में भी लिखा हुआ है, వారి శాస్త్రాల్లోని కూడా వ్రాయబడి ఉంది. विनाश जब होता है వినాశనం ఎప్పుడైతే అవుతుందో तो खुदा के बंदे बहुत सुख में रहते हैं। అప్పుడు భగవంతుని యొక్క పిల్లలు చాలా సుఖంగా ఉంటారు. उनको किसी प्रकार का कोई दुख अनुभव नहीं होता। వారికి ఏ విధమైనటువంటి దుఃఖం అనుభూతి అవ్వదు. जैसे कि नरक के दुनिया के बीच उनको स्वर्ग का वर्षा मिल जाता है। ఎలాగంటే వారికి నరకం మధ్యలోని స్వర్గం యొక్క వారసత్వం లభించేస్తుంది. है ना वंडरफुल बात? అయ్యింది కదా వండర్ఫుల్ విషయం. मिसाल भी बताई दी है। ఉదాహరణని కూడా చెప్పేశారు. जैसे यज्ञ के आदि में फाउंडेशन पड़ा था, ఎలాగైతే యజ్ఞం ఆదిలో ఫౌండేషన్ పడిందో हिंदुस्तान पाकिस्तान के बीच खून की नदियां बह रही थी। హిందుస్థాన్ మరియు పాకిస్తాన్ మధ్యలోని రక్తపు నదులు ప్రవహించాయి. उस समय एक ऐसा भी संगठन ब्राह्मणों का था ఆ సమయంలో అటువంటి బ్రాహ్మణుల యొక్క సంఘటన కూడా ఒకటి ఉండేది. जो बड़े आराम से रहा पड़ा था వారు చాలా సుఖపూర్వకంగా ఉన్నారు. सागर के कंठे, पर उनको कोई भी दुख तकलीफ नहीं थी। సాగర తీరంలోని కానీ వారికి ఏమీ దుఃఖము ఇబ్బంది అనేది ఉండేది కాదు. और हिंदुस्तान पाकिस्तान की सभी आत्माएं हाहाकार में पड़ी हुई थी। మరియు హిందుస్థాన్ పాకిస్తానీ యొక్క ఆత్మలందరూ చాలా అహాకారాల్లోని పడి ఉన్నారు. वो तो एक छोटा सा मिसाल था। అదైతే ఒక చిన్న ఉదాహరణ అయ్యింది. जिसका फाउंडेशन लगाने वाली దాని యొక్క ఫౌండేషన్ ని వేసేవారు पाकिस्तानी धरणी बनी। పాకిస్తాన్ ధరణి తయారయ్యింది. और पाकिस्तानी आत्माएं बनी। మరియు పాకిస్తానీ ఆత్మలుగా అయ్యారు. जिनकी यादगार भक्ति मार्ग में अजमेर का मॉडल दिखाया जाता है। దాని యొక్క స్మృతి చిహ్నంగా భక్తి మార్గంలోని అజ్మేర్ యొక్క మందిరం చూపించబడుతుంది. स्वर्ग का मॉडल बना के रखा है। స్వర్గం యొక్క మోడల్ తయారు చేసి పెట్టబడి ఉంది. मॉडल में మోడల్లోని और असली में बहुत अंतर होता है। మరియు అసలైన దానిలోని తేడా అనేది చాలా ఉంటుంది. वो मॉडल था అది మోడల్ అయ్యింది आदि में। ఆదిలోని. कोई मकान बनाते हैं ఏదైనా ఇల్లుని కట్టినట్లయితే तो पहले उसका छोटा सा मॉडल बनाते हैं। అప్పుడు దాని యొక్క మొదట చిన్న మోడల్ని తయారు చేస్తారు. ये भी स्वर्ग का चैतन्य ఇది కూడా స్వర్గం యొక్క చైతన్య मॉडल तैयार होना है। మోడల్ తయారవ్వనున్నది. उस चैतन्य मॉडल में ఆ చైతన్య మోడల్లోని संपन्नता की स्टेज में సంపన్నత యొక్క స్టేజ్లోని 9 लाख आत्माएं जीवित अवस्था में होंगी। 9 లక్షలు ఆత్మలు జీవిత స్టేజ్లోని ఉంటారు. आखिरी विनाश की विभीषिका होगी।
ఆఖరు యొక్క వినాశనం యొక్క విభీషిక అవుతుంది. जो बताया 5-7 रोज के अंदर सारी दुनिया का खेल खलास हो जाएगा। ఏదైతే చెప్పారో 5-7 రోజుల్లోని మొత్తం ప్రపంచం అంతా సమాప్తి అయిపోతుంది అని, మొత్తం ప్రపంచం యొక్క ఆట అంతా సమాప్తి అయిపోతుంది అని. उस विनाश की विभीषिका में भी ఆ వినాశనం యొక్క విభీషికలోని కూడా वो 9 लाख आत्माएं ఆ 9 లక్షల ఆత్మలు बड़े आराम से रहेंगी। చాలా సుఖపూర్వకంగా ఉంటారు. ट्रांसफर हो जाएंगी इस नरक की दुनिया से ట్రాన్స్ఫర్ అయిపోతారు ఈ నరక ప్రపంచం నుండి स्वर्ग की दुनिया के बीच। స్వర్గ ప్రపంచం మధ్యలోకి. तो बाप कहते हैं అయితే తండ్రి అంటారు, तुम जितना सुख भोगते हो మీరెంతైతే సుఖాన్ని భోగిస్తారు, संगम युग में जितना सुख का फाउंडेशन तुम डालते हो अपने लिए, మీకోసం సంగమయుగంలో సుఖం యొక్క ఫౌండేషన్ని ఎంతైతే వేసుకుంటారో उतना दूसरी आत्माओं का फाउंडेशन नहीं पड़ता। అంత వేరే ఆత్మల యొక్క ఫౌండేషన్ పడదు. तुम 3/4 से भी जास्ती सुख भोगते हो। మీరు 3/4 కంటే కూడా ఎక్కువ సుఖాన్ని భోగిస్తారు. और दूसरे धर्म की आत्माएं వేరే ధర్మాల యొక్క ఆత్మలు आधा सुख సగం సుఖం और आधा दुख भोगती है। మరియు సగం దుఃఖాన్ని భోగిస్తాయి. तो तुम तो बहुत फायदे में रहते हो। మీరైతే చాలా లాభంలోని ఉంటారు. और दूसरे धर्म की आत्माएं बहुत घाटे में चली जाती है। మరియు వేరే ధర్మాల యొక్క ఆత్మలు చాలా నష్టంలోకి వెళ్ళిపోతారు. क्यों घाटे में चली जाती है? ఎందుకు నష్టంలోకి వెళ్ళిపోతారు? क्योंकि सच्चे बाप से ఎందుకంటే సత్యమైన తండ్రితోని सच्चा बन करके नहीं रहती। సత్యంగా అయి ఉండరు. बाप कहते हैं सच तो बिठो नच। తండ్రి అంటారు సచ్తో బిటో నచ్. जो सच्चा होगा సత్యంగా ఎవరైతే ఉంటారో वो अंदर से बाहर से डांस करता रहेगा, వారు లోపల నుండి బయట నుండి డాన్స్ ని చేస్తూ ఉంటారు खुशी में। ఖుషీలోని. और जो झूठा होगा बाप के साथ మరియు తండ్రితో పాటు ఎవరైతే అసత్యంగా ఉంటారో वो अंदर से भी कुड़कुड़ाता रहेगा। వారు లోపల నుండి కూడా గునుక్కుంటూ ఉంటారు. और बाहर से भी दूसरों को डिस्टर्ब करता रहेगा। మరియు బయట నుండి కూడా వేరే వారిని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. सच्चा बाप आकर के सचखंड की स्थापना करते हैं। సత్యమైన తండ్రి వచ్చి సత్యఖండం యొక్క స్థాపనని చేస్తారు. तो सच्चे बाप को क्या प्रिय है? అప్పుడు సత్యమైన తండ్రికి ఏం ప్రియమవుతుంది? सच्चाई प्रिय है। సత్యత ప్రియమైనది. ये सच्चाई के भी संस्कार ఈ సత్యత యొక్క సంస్కారాలు కూడా जन्म जन्मांतर के संस्कार हैं। జన్మ జన్మాంతరాల యొక్క సంస్కారాలు అయ్యాయి. दूसरे धर्म की आत्माएं जो पक्की होती हैं अपने धर्म की, వేరే ధర్మాల యొక్క ఆత్మలు ఎవరైతే తమ ధర్మాలకి అసలైన వారై ఉంటారో उनमें वो सच्चाई नहीं देखने में आएगी। వారిలోని ఆ సత్యత చూడడానికి కనిపించదు. और तुम जो देवी देवता सनातन धर्म के पक्के हो, మరియు మీరు సనాతన ధర్మానికి ఎవరైతే అసలైన వారు ఉన్నారో उनमें वो सच्चाई देखने में आवेगी। వారిలోని ఆ సత్యత చూడడానికి కనిపిస్తుంది. खुद भी अनुभव करेंगे। స్వయం కూడా అనుభవం చేసుకుంటారు.
और दूसरे भी अनुभव करेंगे। మరియు ఇతరులు కూడా అనుభవం तो చేసుకుంటారు. ऐसे सच्चे बच्चे అయితే అటువంటి సత్యమైన పిల్లలు सच्चे बाप के साथ मिलकर के సత్యమైన తండ్రితో పాటు కలిసి स्वभाव संस्कार से एक हो जाते हैं। స్వభావ సంస్కారాలతో కలిసి ఒకటిగా అయిపోతారు. कैसी स्टेज प्राप्त करते हैं? ఎటువంటి స్టేజ్ను ప్రాప్తించుకుంటారు? निराकारी, నిరాకారి, निर्विकारी నిర్వీకారి और निरहंकारी। మరియు నిరహంకారి. जैसा बाप ఎటువంటి తండ్రో वैसे बच्चे बन जाते हैं అటువంటి పిల్లలుగా అయిపోతారు. और संपन्नता की स्टेज को प्राप्त करते हैं। మరియు సంపన్నత యొక్క స్టేజ్ని ప్రాప్తించుకుంటారు. तो देखो तुम्हारी आत्माओं का कितना वंडर है। అయితే చూడండి మీ ఆత్మల యొక్క అద్భుతం ఎంతో. तुम ऑलराउंड पार्ट बनाने वाली आत्मा हो ना। మీరు ఆల్ రౌండర్ పాత్రని అభినయించేటటువంటి ఆత్మలయ్యారు కదా. नाटक में कोई का शुरू से पार्ट होता है, నాటకంలో కొంతమందిది ప్రారంభం నుండి పాత్ర అనేది ఉంటుంది, कोई का बीच से होता है, కొందరిది మధ్యలో ఉంటుంది, कोई का पिछाड़ी में पार्ट होता है। కొందరిది అంతిమంలో పార్ట్ అనేది ఉంటుంది. वो तो सब है हद के ड्रामा అవన్నీ అయ్యాయి హద్దు యొక్క డ్రామాలు. और ये है बेहद का ड्रामा। మరియు ఇది అయ్యింది బేహద్దు డ్రామా. बेहद के ड्रामा में బేహద్దు డ్రామాలోని वही पार्ट चलता है। అదే పార్ట్ నడుస్తుంది. जो शूटिंग पीरियड में चलता है। షూటింగ్ పీరియడ్ లోని ఏదైతే నడుస్తుందో. यहाँ शूटिंग पीरियड में ఇక్కడ షూటింగ్ పీరియడ్ లోని जो जितना स्थिरियम होकर के रहेंगे, ఎవరు ఎంత స్థిర్యముగా అయి ఉంటారో స్థిరంగా, उतने वहाँ भी स्थिरियम होकर के रहेंगे। అక్కడ కూడా అంత స్థిరంగా అయి ఉంటారు. ये तो अभी शामियाना हिलता है। ఇక్కడైతే ఈ పందిరి కదులుతుంది. अभी फाइनल परीक्षाएं होंगी ఇప్పుడు ఫైనల్ పరీక్షలు అవుతాయి. तो सारी जमीन ही डोलेगी। అప్పుడు మొత్తం భూమి అంతా కదులుతుంది. जिनकी आत्मा ने पावर भरी होगी ఏ ఆత్మలైతే పవర్ని నింపుకుంటాయో वो स्थिरियम रह के दिखाएंगे। వారు స్థిరంగా ఉండి చూపిస్తారు. तो ये जो हद के ड्रामा निकले हैं, అయితే ఈ హద్దు యొక్క డ్రామాలు ఏవైతే వెలువడ్డాయో सो भी अभी संगम युग से निकले हैं। అవి కూడా సంగమ యుగం నుండి వెలువడ్డాయి. जो भी हद की ड्रामाबाजी देखने जाते हैं, ఏవైతే హద్దు యొక్క డ్రామాలు అవి చూడడానికి వెళ్తారో, चाहे वो फिल्म हो, అది ఫిలిం అయినా, चाहे ड्रामा या नाटक हो, అది డ్రామా అయినా నాటకమైనా, अभी संगम युग में ये सब बाप को समझाना पड़ता है। ఇప్పుడు సంగమ యుగంలో ఇవన్నీ తండ్రికి అర్థం చేయించాల్సి ఉంటాయి. अभी देखो ఇప్పుడు చూడండి 50-60 वर्षों के अंदर कितनी इन्वेंशन निकली है। 50-60 సంవత్సరాల లోపల ఎన్ని ఇన్వెన్షన్లు వెలువడ్డాయో. सन 67 की वाणी है। 1967 యొక్క వాణి అయ్యింది. 50-60 वर्षों के अंदर इतनी जास्ती इन्वेंशन क्यों निकली? 50-60 సంవత్సరాల లోపల ఇన్ని ఇన్వెన్షన్లు ఎక్కువగా ఎందుకు వెలువడ్డాయి? क्योंकि बाप ఎందుకంటే తండ్రి इन 50-60 वर्षों के अंदर ही सृष्टि पर आकर के कार्य करता है। ఈ 50-60 సంవత్సరాల లోపలే వచ్చి పనిని చేస్తారు. बुद्धिमानों की बुद्धि है। బుద్ధిమంతులకి బుద్ధి అయ్యారు. वो जब इस सृष्टि पर आता है వారు ఎప్పుడైతే ఈ సృష్టిపైకి వస్తారో
तो बुद्धियों को प्रेरित कर देता है। అప్పుడు ఎవరైతే బుద్ధిమంతులు ఉన్నారో వారిని ప్రేరేపిస్తారు. किनकी बुद्धियों को प्रेरित करता है? ఎవరి బుద్ధిని ప్రేరేపిస్తారు? तुम बच्चे तो పిల్లలైన మీరైతే डायरेक्ट बाप से पढ़ाई पढ़ते हो। డైరెక్ట్ తండ్రితోని చదువుని तुम्हारी बुद्धि को చదువుకుంటారు. प्रेरणा देने की बात नहीं है। మీ యొక్క బుద్ధికి ప్రేరణ అనేది ఇవ్వవలసిన అవసరం లేదు. लेकिन जो बड़े अहंकारी हैं, కానీ ఎవరైతే ఎక్కువ అహంకారీలు ఉన్నారో, नास्तिक हैं, నాస్తికులు ఉన్నారో, जिनको इतना बुद्धि का अहंकार है कि हम ऐसी चीज बना सकते हैं, ఎవరికైతే బుద్ధి యొక్క ఎంత అహంకారం ఉంది అంటే మేము ఎటువంటి వస్తువుని తయారు చేయగలుగుతాము అంటే जो दुनिया को ఏదైతే ప్రపంచం ఉందో बहुत थोड़े समय में खलास कर देंगे। చాలా తక్కువ సమయంలోనే సమాప్తి చేసేస్తాం. ऐसी विनाशकारी उनकी बुद्धि बन जाती है। ఆ విధమైనటువంటి వినాశకారిగా వారి యొక్క బుద్ధి తయారైపోతుంది. वो परमात्मा बाप से प्रीति करने वाली बुद्धि नहीं होती। వారు పరమాత్ముడు తండ్రితోని ప్రీతిని చేసేటటువంటి బుద్ధిగా వారిది ఉండదు. परमात्मा बाप से प्रीतिकारी जो बुद्धि होगी, పరమాత్మ తండ్రితో ప్రీతి కలిగిన బుద్ధి ఎవరిదైతే ఉంటుందో वो कंस्ट्रक्टिव होगी, వారు స్థాపనాకారులవుతారు. निर्माण करने वाली होगी, నిర్మాణం చేసేవారు అవుతారు. ध्वंस करने वाली नहीं होगी। ధ్వంసం చేసేవారు అవ్వరు. और जो अपने अहंकार में रहते हैं, మరియు ఎవరైతే తమ అహంకారంలోని ఉంటారో, जिनको अपनी बुद्धि का अहंकार होता है, ఎవరికైతే తమ బుద్ధి యొక్క అహంకారం ఉంటుందో उनकी बुद्धि ध्वंसकारी बनती है। వారి యొక్క బుద్ధి ధ్వంసకారిగా అవుతుంది. दुनिया का ప్రపంచం యొక్క निर्माण नहीं कर पाते, నిర్మాణంని చెయ్యలేకపోతారు. नई दुनिया के निर्माण में कोई भी सहयोग नहीं दे पाते। కొత్త ప్రపంచం యొక్క నిర్మాణంలోని ఎవ్వరూ సహయోగంని ఇవ్వలేకపోతారు. लेकिन पुरानी दुनिया के ध्वंस में उनकी बुद्धि लग जाती। కానీ పాత ప్రపంచం యొక్క ధ్వంసంలోని వారి యొక్క బుద్ధి పెట్టబడుతుంది. तो देखो तुम्हारा पार्ट कितना अच्छा है, అయితే చూడండి మీ పాట ఎంత మంచిదో. और जो परमात्मा बाप साकार के संपर्क संबंध और प्रैक्टिकल अनुभव में नहीं आ पाते, మరియు పరమాత్మ తండ్రి సాకారుడి యొక్క సంపర్క సంబంధం మరియు ప్రాక్టికల్ అనుభవంలోకి రాలేకపోతారో उनका पार्ट कितना नीचा गिर जाता है। వారి యొక్క పాటు ఎంత కిందకి దిగజారిపోతుంది. मेंटेलिटी कितनी नीची गिर जाती है। మెంటలిటీ ఎంత కిందకి దిగజారిపోతుంది. तो 50-60 वर्षों के अंदर उन्होंने ये అయితే 50-60 సంవత్సరాలు లోపల వారు इन्वेंशन निकाली है। ఇన్వెన్షన్ని తీశారు. अभी देखो ఇప్పుడు చూడండి साइंस का कितना जोर बढ़ गया है। సైన్స్ యొక్క జోరు ఎంత పెరిగిపోయిందో. जितना जितना साइंस का जोर बढ़ता जाता है, ఎంతెంత సైన్స్ యొక్క జోరు పెరుగుతూ ఉంటుందో तुम बच्चों में भी नंबरवार साइलेंस का जोर बढ़ना चाहिए। పిల్లలైన మీలోని కూడా సైలెన్స్ యొక్క జోరు అంత ఎక్కువగా పెరగాలి. लेकिन यहाँ सबसे बड़े से बड़ा पेपर है बाप की पहचान का। కానీ ఇక్కడ అతిపెద్ద పేపర్ అయ్యింది తండ్రి యొక్క గుర్తింపుది.
बाप की पूरी पहचान करते करते माया रोला डाल देती है। తండ్రిని పూర్తిగా గుర్తిస్తూ గుర్తిస్తూ మాయ విఘ్నాలని వేసేస్తుంది. तो बच्चे निश्चय बुद्धि अनिश्चय बुद्धि निश्चय बुद्धि अनिश्चय बुद्धि के అప్పుడు పిల్లలు నిశ్చయ బుద్ధి అనిశ్చయ బుద్ధి నిశ్చయ బుద్ధి అనిశ్చయ బుద్ధిలుగా चक्र में आते रहते हैं। చక్రంలోకి వస్తూ ఉంటారు. और जो प्राप्ति थोड़े समय में जास्ती करनी चाहिए, మరియు ఏదైతే ప్రాప్తిని తక్కువ సమయంలో ఎక్కువ చేసుకోవాలో उससे वंचित रह जाते हैं। దాని నుండి వంచితం అయిపోతారు. अभी टाइम वेस्ट करने का टाइम नहीं है। ఇప్పుడు టైంని వేస్ట్ చేసుకునే టైం కాదు. कोई जज होते हैं, కొంతమంది జడ్జిలు ఉంటారు, फैसला करने में सारी जिंदगी लगाए देते हैं। నిర్ణయం చేయటంలోని మొత్తం జీవితాంతం చేసేస్తారు और फैसला नहीं कर पाते। మరియు నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు. 10-20 वर्षों के बाद 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తరువాత फैसला झूठा दे देते हैं। నిర్ణయం అసత్యంగా ఇచ్చేస్తారు. बाप कहते हैं तुम सब बच्चे जज हो। తండ్రి అంటారు, పిల్లలైన మీరందరూ జడ్జిలయ్యారు, जज करो। జడ్జి చేసుకోండి. कि ऊंचे ऊंचे बाप कौन है? ఏమనంటే ఉన్నతమైన తండ్రి ఎవరో. माया जो रोला डालती है, మాయ విఘ్నాలను ఏదైతే వేస్తుందో पक्का पक्का जजमेंट दो। అసలైన జడ్జిమెంట్ని చెయ్యండి. तो निश्चय बुद्धि అప్పుడు నిశ్చయ బుద్ధి विजयते बन जाएंगे। విజయులుగా అయిపోతారు. विजयमाला के मणके बन जाएंगे। విజయమాల యొక్క మనులుగా అయిపోతారు. नहीं तो अनिश्चय बुद्धि లేకుంటే అనిశ్చయ బుద్ధి विनश्यते की लिस्ट में जाएंगे। వినశ్యంతి యొక్క లిస్టులోకి వెళ్ళిపోతారు. कोई आत्मा का विनाश नहीं होगा। ఆత్మ యొక్క వినాశనం ఏమీ అవ్వదు. शरीर का विनाश नहीं होगा। శరీరం యొక్క వినాశనం అవ్వదు. किसका विनाश होगा? దేని యొక్క వినాశనం అవుతుంది? पद का विनाश हो जाएगा। పదవి యొక్క వినాశనం అవుతుంది. ऊंचते ऊंच माला में से नीचते नीच माला में गिरेंगे। ఉన్నతమైన మాలలో నుండి నీచాతి నీచమైన మాలలోకి పడతారు. ऊंचते ऊंच माला कौन सी है? ఉన్నతమైన మాల ఏమయ్యింది? रुद्रमाला में भी ऊंच माला कौन सी है? రుద్రమాలలోని కూడా ఉన్నతమైన మాల ఏమయ్యింది? 8 मणके 8 మనులుది. जो त्रिनेत्री बाप के सर के ऊपर रखी होती है। త్రినేత్రి తండ్రి యొక్క తలపైన ఎవరైతే పెట్టబడి ఉంటారో और नीचे नीच माला कौन सी है? మరియు నీచాతి నీచమైన మాల ఏదయ్యింది? वो भी रुद्रमाला है అది కూడా రుద్రమాల అయ్యింది. और ये भी रुद्रमाला है। మరియు ఇది కూడా రుద్రమాల అయ్యింది. छोटी थी छोटी ऊंचते ऊंच रुद्रमाला है 8 की। చిన్నలో చిన్నది మరియు రుద్రమాల అయ్యింది 8ది. 8 रुद्राक्ष के मणके ऊंचते ऊंच। 8 మంది రుద్రాక్షమణులు ఉన్నతమైన వారయ్యారు. असल सूर्यवंशी। అసలైన సూర్యవంశీయులు.
और नीचे ते नीचे रुद्रमाला है 500-700 करोड़ की। మరియు నీచాతి నీచమైన రుద్రమాల అయ్యింది 500-700 కోట్లుది. अभी मालाएं तैयार हो रही है, ఇప్పుడు మాలలు తయారవుతున్నాయి. सारी दुनिया को संदेश मिलना है। మొత్తం ప్రపంచం అంతటికీ సందేశం లభించాలి. सारी दुनिया को भगवान बाप की पहचान मिलनी है। మొత్తం ప్రపంచం అంతటికీ భగవంతుడు తండ్రి యొక్క పరిచయం లభించాలి. और उस पहचान के आधार पर మరియు ఆ గుర్తింపు ఆధారంగా नंबरवार प्राप्ति करेंगे। నెంబర్ వారుగా ప్రాప్తిని చేసుకుంటారు. ओम शांति। ఓం శాంతి. విసిడి నెంబర్ 424 టీపీజీ ఆంధ్రప్రదేశ్. ఓం శాంతి.